హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కేఎంబి డ్రీమ్ వర్క్స్. ఈరోజు మన మూవీ రివ్యూ సీనియర్ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ ఎంఎస్ రాజు గారు తీసిన కామాక్షి భాస్కర్ల మెయిన్ రోల్లో చేసిన హర్రర్ థ్రిల్లర్ అగాధ. ఇక ఈ మూవీ ఎలా ఉందంటే నాకైతే అంతగా నచ్చలేదు. ఈ మూవీలో అడల్ట్ సీన్స్ ఏమీ లేవు, కానీ కొన్ని భయంకరమైన సీన్స్, ముఖ్యంగా తల నరికే సీన్స్ కొంచెం ఇబ్బందిగా అనిపించవచ్చు. ఇవి ఓకే అనుకుంటే ఫ్యామిలీతో కలిసి చూడవచ్చు. కథ విషయానికి వస్తే, మంత్రాలు తంత్రాలు తెలిసిన మహాదేవి అలియాస్ కామాక్షి భాస్కర్ల తన బాబాయ్ ఇంట్లో జరుగుతున్న వరుస మరణాలు మరియు తన చెల్లెలు ఆత్మహత్య వెనుక ఉన్న నిజాలను తెలుసుకోవడానికి బయలుదేరుతుంది. ఆ కుటుంబానికి కీడు చేయాలనుకుంటున్న ఒక పాడుబడిన గుహలోని చెడు శక్తి అగాధ, అలాగే శుద్ర పూజలు చేసే శ్రావణ్ రెడ్డిలపై మహాదేవి ఎలా పోరాడి తన కుటుంబాన్ని కాపాడుకుంది అనేదే ఈ అగాధ సినిమా కథ. ప్లస్ పాయింట్స్: మహాదేవి క్యారెక్టర్లో కామాక్షి సీరియస్ లుక్, ఐ ఎక్స్ప్రెషన్తో సినిమా మొత్తాన్ని తన భుజాలపై మోసింది. కథ మొదలయ్యే విధానం, గుహ సీన్స్, ఇంటర్వెల్ ముందు వచ్చే ట్విస్టులు మంచి ఆసక్తిని పెంచుతాయి. రాకేష్ వెంకటాపురం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ హర్రర్ మూడ్కి సరిగా బాగా సెట్ అయ్యి భయపెడుతుంది. కెమెరా వర్క్, నిర్మాణ విలువలు సినిమా రిచ్ లుక్ ఇచ్చాయి. మామూలు హర్రర్ సినిమాలు కాకుండా విలన్ని అంతం చేసే విధానం కాస్త డిఫరెంట్గా ట్రై చేశారు. మైనస్ పాయింట్స్: ఫస్ట్ హాఫ్లో ఉన్న సస్పెన్స్ను అసలు అగాధ ఏంటో తెలిసిపోయాక కాస్త తగ్గుతుంది. సీన్స్ అన్నీ మళ్ళీ పాతదేవుడు వర్సెస్ దయ్యం టైప్లోకి వెళ్ళిపోతాయి. విలన్ శక్తి గురించి మాటల్లో చాలా బిల్డప్ ఇచ్చినా స్క్రీన్ మీద ఆ రేంజ్ భయాన్ని చూపించడం డైరెక్ట్ కొంచెం తడబడ్డారు. రొటీన్ ఫ్లాష్ బ్యాక్, ఆత్మ తన కథ చెప్పే సీన్స్ ఏమీ కొత్తగా లేకుండా ముందే ఊహించేలా సాగుతాయి. సో ఫైనల్ నా వర్త్ ఏంటంటే, ఎంఎస్ రాజు గారు పాతకాలపు దేవి సినిమా తరహా సెంటిమెంట్, దేవుడి ఎలిమెంట్స్ ఉన్న హర్రర్ కాన్సెప్ట్ను ఇప్పటి ట్రెండ్కు తగ్గట్టుగా చూపించడానికి ట్రై చేశారు. కొన్ని తప్పులు ఉన్నప్పటికీ రొటీన్ హర్రర్ కామెడీలు కాకుండా అసలైన హర్రర్ థ్రిల్లర్స్ చూడాలనుకునే వారికి అగాధ ఒకసారి చూడదగ్గ సినిమా. సో నా రేటింగ్ వచ్చి 2.5 అవుట్ ఆఫ్ 5. మళ్ళీ ఇంకో మంచి రివ్యూలతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ గైస్.